నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో జరిగిన ఈ ఘటన మొదట చూస్తే ఒక సాధారణ హత్య కేసులా కనిపించింది. కానీ దర్యాప్తు ముందుకు వెళ్లే కొద్దీ ఒక్కొక్కటిగా బయటపడిన ఆధారాలు పోలీసులను ఊహించని దిశలోకి తీసుకెళ్లాయి. నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి ఆగస్టు 11న తన ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఆమె ఇంట్లో మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం మొదలైంది. ఆమెకు తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అసలు విషయం ఏమిటంటే ఆ సమయంలో రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారు. భార్యకు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆయనకు అనుమానం వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అక్కడే ఉన్న పరిచయస్తులను ఇంటికి వెళ్లి చూడమని కోరారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ఇంట్లో రూపారెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ఇక్కడి నుంచే పోలీసుల దర్యాప్తు మొదలైంది. ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? రూపారెడ్డికి తెలిసిన వ్యక్తేనా? హత్య వెనుక కారణం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను, ఫోన్ కాల్ వివరాలను, ఇతర ఆధారాలను పరిశీలించడం ప్రారంభించారు. పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాదాపు 70 సీసీటీవీ కెమెరాలు ఫుటేజీలను పరిశీలించినట్లు నల్గొండ ఎస్పీ తెలిపారు. కానీ ఈ కేసులో అసలు ట్విస్ట్ మాత్రం ఒక చిన్న మాట దగ్గర మొదలైంది. రూపారెడ్డి హత్యకు ముందు జరిగిన ఒక ఫోన్ సంభాషణలో ఆమె ఎవరినో ఒకరిని బాబు అని సంబోధించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె స్కూల్లో విద్యార్థులను కూడా అలాంటి పదంతో పిలుస్తూ ఉండేవారని పోలీసులు తెలుసుకున్నారు. అంతే, దర్యాప్తు దిశ ఒక్కసారిగా స్కూల్ విద్యార్థుల వైపు మళ్లింది. హత్య జరిగిన సమయంలో స్కూల్కు ఎవరు రాలేదు. ఎవరెవరు అనుమానాస్పదంగా ప్రవర్తించారు? ఎవరైనా హఠాత్తుగా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారా అనే కోణాల్లో పోలీసులు పరిశీలించడం ప్రారంభించారు. స్కూల్ తిరిగి ప్రారంభమైన తర్వాత హత్య జరిగిన సమయంలో గైర్హాజరు అయిన విద్యార్థులను పోలీసులు విచారించారు. మొదట పలువురు విద్యార్థులను పరిశీలించగా అందులో 10వ తరగతికి సంబంధించిన 2 మైనర్ల ప్రవర్తనపై పోలీసులకు అనుమానం పెరిగింది. ఇక్కడ మరో కీలకమైన విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. వారిలో ఒక విద్యార్థిని గతంలో రూపారెడ్డి మందలించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద డబ్బు, మొబైల్ ఫోన్ వంటి విషయాలను ఆమె గుర్తించి మందలించిన ఘటన తర్వాత అతనిలో ఆమెపై కక్ష పెరిగిందని దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు చెప్పారు. అదే సమయంలో రూపారెడ్డి ఇంట్లో స్కూల్ ఫీజులకు సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని విద్యార్థులకు తెలిసినట్లు పోలీసులు అనుమానించారు. దీంతో డబ్బు కోసం దొంగతనం చేయాలనే ఆలోచన కూడా ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత 2 విద్యార్థులు కలిసి రూపారెడ్డి ఇంటిని ముందుగానే పరిశీలించినట్లు దర్యాప్తులో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఆగస్టు 11న వారు ఆమె ఇంట్లోకి ప్రవేశించినట్లు, అక్కడ రూపారెడ్డి వారిని గుర్తించడంతో పరిస్థితి అదుపు తప్పిందని, ఈ ఘటనలో రూపారెడ్డికి 27 కత్తిపోట్లు తగిలినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం ఆమె ఫోన్తో పాటు నగదు తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తెలిసిందని అధికారులు తెలిపారు. కానీ నిందితులు అక్కడితో ఆగిపోలేదు. హత్య జరిగిన తర్వాత కూడా వారు సాధారణంగానే స్కూల్కి వెళ్లడం కొనసాగించినట్లు వెల్లడైంది. దీంతో మొదట వారిపై ఎవరికీ పెద్దగా అనుమానం రాలేదు. అయితే పోలీసుల దర్యాప్తు మాత్రం ఆగలేదు. సీసీటీవీ ఫుటేజ్లు, ఫోన్ కాల్స్, స్కూల్లో గైర్హాజరైన విద్యార్థుల వివరాలు, వారి ప్రవర్తన, వారి వద్ద ఉన్న డబ్బు, ఇలా ఒక్క ఆధారాన్ని పోలీసులు కలుపుకుంటూ వెళ్లారు. చివరికి ఒక విద్యార్థి వద్ద పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ డబ్బుకు సంబంధించి అతను ఇచ్చిన వివరాలపై పోలీసులకు అనుమానం రావడంతో నోట్లను పరిశీలించారు. కొన్ని నగదు నోట్లపై రక్తపు మరకలు ఉన్నట్టు గుర్తించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో రూపారెడ్డికి సంబంధించిన ఫోన్, ఇతర వస్తువులు కూడా నిందితుల వద్ద లభించినట్లు తెలిపారు. ఇలా మొదట ఎలాంటి ఆధారం కనిపించని ఈ హత్య కేసులో భర్త చేసిన ఫోన్ కాల్, చివరి సంభాషణలో వినిపించిన బాబు అనే మాట, దాదాపు 70 సీసీటీవీ కెమెరాలు పరిశీలన, స్కూలుకు గైర్హాజరైన విద్యార్థులు, వారి అనుమానాస్పద ఖర్చులు, చివరికి నగదు, ఫోన్ వంటి ఆధారాలు అన్నీ కలిపి పోలీసులను నిందితుల వరకు తీసుకెళ్లాయి. ఒకప్పుడు తన విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు మందలించిన ఒక ప్రిన్సిపల్ అదే స్కూలుకు సంబంధించిన విద్యార్థులపై అనుమానం వచ్చే స్థాయిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ కేసు మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. ఒక క్షణం కోపం, డబ్బుపై అత్యాశ, తప్పు నిర్ణయం, ఇవి ఒకరి జీవితాన్నే కాదు మరెంతో మంది జీవితాలను కూడా శాశ్వతంగా మార్చేస్తాయి.